చోడవరం గడ్డపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల శంకరరావు మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్ చరిత్ర కొందరిని గుర్తుపెట్టుకుంటుంది కానీ కొందరు మాత్రమే చరిత్రను మారుస్తారు. రూపం దూరమైన కాలం గడిచినా ప్రతి పేదవాడి గుండె చప్పుడులో బతికే ఉన్న ఏకైక పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సరిగా మహానేత ఆశయాల సాక్షిగా చోడవరం మండలం కొత్తూరు జంక్షన్ 4 రోడ్ల కూడలి వైఎస్ఆర్ జనసంద్రమైంది. రాజన్న 77వ జయంతి వేడుకలతో ఆ ప్రాంతం అంతా ఒక పండుగలా మారిపోయింది. జననేత ఆశయాల వారసత్వాన్ని భుజాన ఎత్తుకొని ఈ కార్యక్రమానికి మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తల సమక్షంలో అమర్నాథ్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో 4 రోడ్ల కూడలి మారుమోగిపోయింది. ఈ సందర్భంగా నాయకులు గంభీరంగా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమానికి చేసిన సేవలు, ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. రాజన్న ఆశయాల సాధన కోసం, పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి కృషి చేస్తామని చోడవరం గడ్డ సాక్షిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు శంకరావం పూరించారు. జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. 77వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారికి ఘనమైనటువంటి నివాళులు తెలుగువారు ఉన్నటువంటి ప్రతి చోట కూడా వారిని స్మరించుకుంటూ, ఆ మహానేత చేసినటువంటి కార్యక్రమాలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వారి జయంతి వేడుకలు చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు చోడవరం పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా కేక్ కటింగ్, అలాగే వారికి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు వారు మరణించి 17 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నా ఇప్పటికీ కూడా ఆ నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో, ఏ ప్రభుత్వం వచ్చినా సరే వారు చేపట్టినటువంటి కార్యక్రమాల్ని రద్దు చేయడానికి కానీ, ఆపడానికి కానీ సాహసం చేయనటువంటి గొప్ప కార్యక్రమాల్ని రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చూసాం. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకొని వచ్చి వారి జీవన విధానంలో మార్పు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి ఎక్కడున్నా సరే వైఎస్ఆర్ గారిని స్మరించుకోకుండా ఉండలేరు. ఎంతోమంది జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి తనయుడిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వైఎస్ఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ గారి తాలూకా ఆశయాల కోసం తపన పడేటువంటి ప్రతి గుండె కూడా ఈరోజు వారి కోసం పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ గారి ఆశయాల్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఆహర్నిశలు కష్టపడతామనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా